నమస్కారం. మన ఈ భౌతిక శరీరాన్ని నడిపించేది ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? మన ఆలోచనలు, మన పనులు, అసలు మనం బ్రతికి ఉన్నామనడానికి కారణమేంటి? ఇది కేవలం కొన్ని అవయవాల కలయిక మాత్రమే కాదు. దీని వెనుక మన కంటికి కనిపించని ఒక శక్తి ఉంది. హోమియోపతిలో దీన్నే ప్రాణశక్తి అంటారు. ఈరోజు మనం దీని గురించే కొంచెం లోతుగా తెలుసుకోబోతున్నాం. ఈరోజు మనం ఈ 5 విషయాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా, శరీరం, శక్తి మధ్య ఉన్న సంబంధమేంటి? అసలు ఆరోగ్యంగా ఉన్న ప్రాణశక్తి ఎలా ఉంటుంది? ఒకవేళ జబ్బు వస్తే అది ఎక్కడ మొదలవుతుంది? మన ఎమోషన్స్ దానిపై ఎలా ప్రభావం చూపిస్తాయి? మరి దీనికి హోమియోపతి పరిష్కారమేంటి? వీటన్నిటినీ చూద్దాం. సరే, ముందుగా మొదటి విషయం చూద్దాం. శరీరం పదార్థం, ప్రాణం శక్తి. మనల్ని మనం అర్థం చేసుకోవాలంటే ఈ ఒక్క ప్రాథమిక విషయం తెలియాలి. మనలో 2 భాగాలున్నాయి. ఒకటి మన కంటికి కనిపించే ఈ శరీరం, 2 దీన్ని నడిపించే శక్తి. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. మన శరీరాన్ని ఒక లైట్ బల్బ్ లాగా అనుకోండి. అది ఒక భౌతికమైన వస్తువు. కానీ కరెంటు పాస్ అవ్వకుండా ఆ బల్బు వెలుగుతుందా? వెలుగదు కదా. ఆ కరెంటే మనలోని ప్రాణం, మన జీవశక్తి అన్నమాట. మరోలా చెప్పాలంటే మన బాడీ ఒక హార్డ్వేర్ అయితే ఈ ప్రాణశక్తి దాన్ని నడిపించే సాఫ్ట్వేర్ లాంటిది. అంటే ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఈ జీవశక్తి అనేది లేకపోతే మన శరీరం జస్ట్ ఒక నిర్జీవమైన వస్తువు మాత్రమే. ప్రాణమున్న మనిషికి, ప్రాణం లేని వస్తువుకి మధ్య ఉన్న తేడా ఈ శక్తే. ఇప్పుడు రెండో విభాగానికి వద్దాం. ఈ ప్రాణశక్తి మనల్ని ఆరోగ్యంగా ఎలా ఉంచుతుంది? హోమియోపతిలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. హోమియోపతిని కనిపెట్టిన డాక్టర్ హానెమన్ గారు ఈ జీవశక్తికి ప్రాణశక్తి లేదా వైటల్ ఫోర్స్ అని పేరు పెట్టారు. ఇది మన కంటికి కనిపించదు, కాని మన మనసు, మన శరీరం రెండూ ఒకదానితో ఒకటి కలిసి సక్రమంగా పనిచేయడానికి కారణం ఇదే. ఈ శక్తే మనల్ని ఆరోగ్యంగా ఉంచేది. అంటే ఈ ప్రాణశక్తి మనలో బలంగా, ఎలాంటి అడ్డంకులు లేకుండా ఫ్రీగా ఫ్లో అవుతున్నంతకాలం మనం చాలా శక్తివంతంగా, ఉత్సాహంగా, పూర్తి ఆరోగ్యంగా ఫీలవుతాం. మన ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి చాలా బలంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా, శరీరం చురుకుగా ఉంటాయి. మూడోది, మరి వ్యాధి ఎలా మొదలవుతుంది? ప్రాణశక్తి బాగుంటే ఆరోగ్యమన్నాం కదా, మరి అనారోగ్యం ఎందుకొస్తుంది? హోమియోపతి ప్రకారం ఏ జబ్బు కూడా నేరుగా మన శరీర అవయవాలలో మొదలవ్వదు. అది మొదలయ్యేది ఈ ప్రాణశక్తి స్థాయిలోనే. ఒక్కసారి ఆలోచించండి, జబ్బు ఎక్కడ మొదలవుతుంది? కడుపులోనా, ఊపిరితిత్తులలోనా, లేక తలలోనా? సాధారణంగా మనం ఇలాగే అనుకుంటాం. కానీ హోమియోపతి ప్రకారం ఇది అసలు నిజం కాదు. వ్యాధి అనేది ఒక ఐస్బర్గ్ లాంటిదన్నమాట. మనకు పైన కనిపించే జ్వరం, దగ్గు, తలనొప్పి లాంటి లక్షణాలు ఆ ఐస్బర్గ్ కొన మాత్రమే. అసలైన సమస్య అంటే ప్రాణశక్తిలో వచ్చిన డిస్టర్బెన్స్ నీటి అడుగున దాగి ఉంటుంది. మనకు శరీరంలో లక్షణాలు బయటపడటానికి చాలా ముందే ఈ శక్తి స్థాయిలో సమస్య మొదలైపోతుంది. ఈ ప్రాసెస్ 3 స్టెప్స్లో జరుగుతుంది. ఫస్ట్ ఏమవుతుందంటే, ప్రాణశక్తి ప్రవాహంలో ఏదో ఒక ఆటంకం ఏర్పడుతుంది. నెక్స్ట్, దానివల్ల మన శరీరం యొక్క ఇంటర్నల్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. ఫైనల్గా 3వ స్టేజ్లో మాత్రమే మనకు జబ్బు లక్షణాలు బయటకి కనిపిస్తాయి. 4వ విషయం, భావోద్వేగాల ప్రభావం. సరే, అంతా బాగానే ఉంది. కానీ ఈ ప్రాణశక్తిని డిస్టర్బ్ చేసేవి ఏంటి? దీనికి అతి ముఖ్యమైన కారణం మన భావోద్వేగాలే, అంటే మన ఎమోషన్స్. 100 ఏళ్ల క్రితమే డాక్టర్ హానెమన్ గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. అన్ని వ్యాధులకు మూల కారణం మన మనస్థితి. మనసు ఎలా ఉంటే శరీరం అలా ఉంటుందని అంత స్పష్టంగా చెప్పిన మొట్టమొదటి వైద్యుడు ఆయనే. చూడండి, మనం చాలా కాలంపాటు కోపంగా ఉన్నా, అసూయపడినా, లేదా తీవ్రమైన బాధ, భయం, టెన్షన్ వంటివి మనసులో పెట్టుకున్నా అవన్నీ కేవలం మానసికమైనవి కావు. అవి నేరుగా మన ప్రాణశక్తి మీద దాడి చేసి దాన్ని బలహీనపరుస్తాయి. దీనివల్ల మన శరీరం రోగాలకు నిలయంగా మారుతుంది. ఇక చివరిగా 5వ విషయం, హోమియోపతి పరిష్కారం. సమస్య శక్తి స్థాయిలో మొదలైనప్పుడు పరిష్కారం కూడా అక్కడే ఉండాలి కదా. హోమియోపతి చేసే పని సరిగ్గా ఇదే. హోమియోపతి లక్ష్యం సింప్టమ్స్ని అణచివేయడం కాదు. అది ఎలా ఉంటుందంటే, ఇంట్లో మంటల ఆర్పకుండా జస్ట్ ఫైర్ అలారం ఆపేసినట్టు ఉంటుంది.
హోమియోపతి అలా చెయ్యదు. ప్రాణశక్తిలో ఏర్పడిన ఆ డిస్టర్బెన్స్ అనే మూల కారణాన్ని సరిచేయడంపై దృష్టి పెడుతుంది. ఈ ప్రాసెస్ చాలా సున్నితంగా, సహజంగా జరుగుతుంది. సరైన హోమియో మందు ఒక చిన్న సిగ్నల్లాగా పనిచేసి లోపలున్న ప్రాణశక్తిని మెల్లగా స్టిమ్యులేట్ చేస్తుంది. దానివల్ల ఆ శక్తి తన సహజమైన బ్యాలెన్స్ని తిరిగి పొందుతుంది. ఒక్కసారి ఆ ఎనర్జీ ఫ్లో సరిగ్గా సెటైందంటే చాలు, మన శరీరం తనంతట తానుగా నయం చేసుకునే ప్రక్రియను మొదలుపెడుతుంది. కాబట్టి మనం చూసినట్లుగా హోమియోపతి దృష్టిలో ఆరోగ్యమైన, అనారోగ్యమైన రెండూ మన ప్రాణశక్తి యొక్క స్థితే. మరి ఈ శక్తి మన భావోద్వేగాలతో ఇంత బలంగా ముడిపడి ఉంది. ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. మనసుకి, శరీరానికి, వ్యాధికి మధ్య ఉన్న అసలు సంబంధమేంటి? దీని గురించి మనం తర్వాతి భాగంలో వివరంగా తెలుసుకుందాం.